కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయం తిరుపతి నుండి 68 కిలోమీటర్ల దూరంలో, చిత్తూరు నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతి నుండి కాణిపాకంకు ఉదయం 7:15 నుండి బస్సులు ఉంటాయి. ప్రైవేటు వాహనాలను కూడా మాట్లాడుకొని కాణిపాకం వెళ్ళవచ్చు. కాణిపాక వరసిద్ధి వినాయక విగ్రహం బావిలోని నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఆలయంలోకి చెరవాళ్లను అనుమతించరు. ఆలయం బయట ఉన్నటువంటి మొబైల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ వద్ద ఉంచి దర్శనం తర్వాత తిరిగి తీసుకోవచ్చు. ఉచిత దర్శనంతో పాటు 100, 150 రూపాయల శీఘ్ర దర్శనం అందుబాటులో ఉంది. ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు విఐపి దర్శనం కల్పిస్తారు. విఐపి దర్శన సమయంలో ఉచిత దర్శనాలతో పాటు శీఘ్ర దర్శనాలను నిలిపివేస్తారు. ఉచిత దర్శన వేళలు క్యూ లైన్లకు వెళ్లే రహదారి. ఆలయం ఎదురుగా స్వామివారికి కొబ్బరికాయలు, ధూప నైవేద్యాలు సమర్పించే స్థలంతో పాటు దాని వెనక స్వామివారి పుష్కరిణి ఉంటుంది. దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత మీకు గోమాత కనిపిస్తుంది. గోమాత పూజ చేసుకునేవారు చేసుకోవచ్చు. గోమాత పక్కనే ప్రసాద విక్రయ కేంద్రాలుంటాయి. లడ్డు, పులిహోర ప్రసాదాలను భక్తులు కొనుక్కోవచ్చు. ప్రసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధంగా మణికంఠేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ పచ్చని చెట్లతో కూడినటువంటి ఉద్యానవనం ఉంది. ఈ ఉద్యానవనంలో విభిన్న రూపాలలో ఉన్నటువంటి అద్భుతమైన వినాయక స్వామి రూపాలతో పాటు పార్వతి పరమేశ్వరుడు, నందీశ్వరుడు విగ్రహాలను చూడవచ్చు.
దగ్గరగా ఉన్న దేవాలయంలో వాహన పూజలు కూడా చేసుకోవచ్చు. కాణిపాక బస్టాండ్ నుండి ఆలయము నడిచే అంత దగ్గరలోనే ఉంటుంది. శ్రీపురంలోని స్వర్ణ దేవాలయం తిరుపతి నుండి 134 కిలోమీటర్ల దూరంలో, చిత్తూరు నుండి 49 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి బస్సులో, వెల్లూరులో, ట్రైన్‌లో, కట్పాడిలో దిగి శ్రీపురానికి చేరుకోవచ్చు. ఈ ఆలయంలో వివిధ రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. సేవలకు సంబంధించినటువంటి టికెట్లను కొనుగోలు చేసి అమ్మవారి ఆశీస్సులను పొందవచ్చు. రూ. 150 టికెట్‌పై దర్శనంతో పాటు అమ్మవారి అభిషేకం ఉంటుంది. అనంతరం అమ్మవారి ప్రసాదాలను అందిస్తారు. ఆలయంలోకి బ్యాగులు గాని, మొబైల్ ఫోన్‌లు గాని అనుమతించరు. ఈ స్వర్ణ దేవాలయం 1500 కిలోల బంగారంతో 400 మంది శిల్పులు అద్భుతంగా నిర్మించారు. సుమారుగా 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంది. ఉదయం 7:30 నుండి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. తిరుమల యాత్రకు వెళ్లే భక్తులు కాణిపాకంతో పాటు శ్రీపురంను సందర్శించవచ్చు. కాణిపాకం నుంచి గంట సమయంలో శ్రీపురానికి చేరుకోవచ్చు. ఈ ఆలయంలో మధ్యాహ్నము అన్నదానం ఉంటుంది.